సంగారెడ్డిలో పాస్పోర్ట్ కార్యాలయం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కనుక మీకు అందరూ కూడా ఈరోజు సంతకం పెట్టిండ్రు. డిసెంబర్ 31 వరకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రీజనల్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో, పాస్పోర్ట్ ఆఫీస్ ఉందో, అక్కడ కూడా మీరు సంతకాలు అన్ని తీసుకోయి మీరు అందరూ కూడా అనుకుంటారు. కానీ దేవతల సంతకాలు తీసుకోయిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు, ఆశీర్వదిస్తారు తప్ప కానీ ఇంకా పోయినటువంటి పరిస్థితిని ఒకవేళ ఇంకా పోయినట్టు ఎవరైతే ఆ ప్లేస్ లో వాళ్ళని ఏం చేస్తాం, మనము దేశాలను చేసేటువంటి శక్తి మన జూనియర్ కళాశాల అన్నటువంటి అమ్మాయిలకు ఉందనేటువంటి విషయాన్ని కూడా మేము మరొకసారి మేము హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. మనం ఉన్నత చదువుల కోసం పోవాలనుకున్నా, ఉద్యోగాల కోసం పోవాలనుకున్నా మనం అందరూ ఇష్టం. రేపు ఒక్కొక్క మహిళలు మీరు అందరూ కూడా 5 లక్షలు సంపాదించి జర్మనీ పోవాలన్నా, జపాన్ పోవాలన్నా, ఇంకా వేరే దేశాలు పోవాలన్నా కూడా మనకి ఏం కావాలి, పాస్పోర్ట్ కావాలి. మరి సైంటిస్ట్ అయిననుకో, రేపు డాక్టర్లు అయిననుకో, ఇంకా ఉన్నత స్థాయికి పోయిననుకో మీరు చదువుకోవాలంటే కూడా మీకు ఏం కావాలి, పాస్పోర్ట్ కావాలి. మీరు అందరూ కూడా ఇబ్బంది కలగొద్దు అనేటువంటి దాని మీద తెలంగాణ యువజన సంఘాల సమితి కార్యక్రమాన్ని ఎంచుకునేది. దీనికి హెచ్ఎంటీకి సంబంధించినటువంటి చాలా మంది మీడియా సోదరులు కూడా స్వచ్ఛందంగా సహకారం చేసినటువంటి మీ అందరూ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు సంతకం పెట్టినంటే మామూలు సంతకం కాదు, రాష్ట్రపతి కానీ రాష్ట్రపతి సంతకం పెడితే ఎట్లా జీవో వస్తుందో ఇక్కడ జూనియర్ కళాశాల సంబంధించిన ఏ అమ్మాయి కూడా సంతకం పెట్టిందంటే ఖచ్చితంగా సంగారెడ్డికి పాస్పోర్ట్ కార్యాలయం వచ్చి తీరుతాదనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి నీకు హృదయపూర్వకంగా సవినయంగా తెలియజేస్తున్నా. ఈ అద్భుతమైన కార్యక్రమానికి మీరందరూ కూడా పాల్గొనడం అనేటువంటిది చరిత్ర. మీ పాస్పోర్ట్ కార్యాలయం చూడంగానే ఇలా నా సంతకం ఉన్నది, ఇలా నా ఇటుకు ఉన్నది, ఇలా నా కంకర్ ఉన్నది, ఇలా నా చెమట ఉన్నటువంటి దాని మీద మీరందరూ కూడా చెమటతో చరిత్ర చూస్తున్నారు. మీకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నిజంగా మీకు అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మంచి సామాజిక కార్యక్రమానికి మీరు నడుచుకుంటూ వస్తుంటే నా గుండె మీద సర్కారు ములుగుతున్నంత బాధ అనిపించింది. అయినా కానీ నాకు ఒక సంతోషం ఏంటంటే మా వాళ్ళు ధైర్యంగా నడుచుకుంటూ వచ్చినట్టు మీకు పాదాల్లో కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తి, ఇదే సంకల్పం, ఇదే విశ్వాసంతో పోదాం. సంగారెడ్డి ప్రాంతాన్ని యావత్ భారతదేశానికి మణిహారం చేద్దామనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వక